ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో వెల్టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దోమ తెరలను గన్ పౌండరీ కార్పొరేషన్ మమతా గుప్తా పంపిణీ చేశారు. అనేక రుగ్మతలకు కారణమైన దోమలను నివారించడానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. అనంతరం వెల్టెక్ ఫౌండేషన్ అధ్యక్షుడు వీరాచార్య మాట్లాడుతూ ప్రభుత్వాలు తక్షణమే దోమల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మన డివిజన్లో కోటి ఉమెన్స్ హాస్పిటల్లో వెల్టెక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ వరల్డ్ మస్కిటో డే కాబట్టి అందరి పిల్లలకు, చిన్న పిల్లలకు, న్యూ బోర్న్ బేబీస్ అందరికీ బెడ్ నెట్స్ ప్రొవైడ్ చేశారండి, డిస్ట్రిబ్యూట్ చేశారు వీరి ఆధ్వర్యంలో. అందరికీ అవగాహన ఉండాలి. మస్కిటోస్తోని చాలా జ్వరాలు వస్తున్నాయి, ఇవాళ రేపు చాలా మలేరియా, డెంగ్యూ కేసెస్ ఎక్కువైనాయి. ఇవన్నీ కాకుండా మన సరౌండింగ్స్ నీట్గా పెట్టుకొని వాటర్ సెగ్మెంటేషన్ ఏమనుకున్నామంటే ఈ వెల్టెక్ ఫౌండేషన్ నుండి ఈ మలేరియా ద్వారా ఈ మరణాలను తగ్గించడం కోసము, అవేర్నెస్ కోసం అనేసి మేము పాటుపడుతుంటాము. అందులో భాగంగానే ఇంకొకటి మనకు ముఖ్యంగా మన భారతీయులపైన ముఖ్యంగా ఆధారపడింది ఏంటంటే మనము మన దగ్గర అసలు ప్రపంచం మొత్తము మలేరియాతో బాధ మాత్రమే వస్తుందనేటువంటి అపోహ ఉండేది. అటువంటి రోజుల్లో ప్రపంచానికి మలేరియా అనేది దోమ ద్వారా వస్తుంది, ఈ దోమ కాటేయడం వల్లనే మలేరియా అనేది వ్యాపిస్తుంది అని చెప్పి ప్రూవ్ చేసింది మన ఇండియన్ సైంటిస్టు సర్ రొనాల్డ్ రాస్ గారు. ఈరోజు సర్ రొనాల్డ్ రాస్ గారికి 1902లో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఆ నోబెల్ బహుమతి ఇచ్చిన సందర్భంగా ఈ యొక్క ఆగస్టు 20ని వరల్డ్ మస్కిటో డేగా పరిగణించడం జరుగుతుంది. అప్పటి నుండి 1902 నుండి కూడా ఇది వరల్డ్ మస్కిటో డేగా ప్రపంచం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రొనాల్డ్